ఈ పిల్లలు పక్కన రండి నాయన. నేను మళ్ళీ చేస్తాను. ఎమ్మెల్యే గారు చిన్నది నోట్ అర్జెంట్గా రాయాలి అంటే సరే మేము కలెక్టర్ గారు లేరు, సరే కార్పొరేషన్ కమిషనర్తో గారితో మాట్లాడంటే కమిషనర్ గారు కూడా సెలవు. సరే ఇంకా మాకున్నది మీరు ఒకరే కనిపించారు సార్, మీ దగ్గర చెప్పి, ఎందుకంటే నెల్లూరు నగర కార్పొరేషన్ తప్ప ఎప్పుడు ఇస్తారు అయింది అనేది వెనక్కి తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు ఈ పెన్షన్ ఇవ్వటమే దాదాపు 13 months తర్వాత సరే ఎవరైనా అథారిటీకి మేము అడగాలన్నా కూడా అసలు ఎవరికి చెప్పాలా, ఎవరికి ఫోన్ చేసి అడగాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి లేదు. ఎవరిని అడగాలి, మా నైట్ కమిషనర్ గారిని అడిగితే లీవ్ పెట్టేశారు, ఇంకా కింద ఎవరన్నా అడిగితే దానికి ఎవరు బాధ్యత, వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా చేసేవారు. ఎందుకు లేట్ అయిందని కూడా ఎందుకు లేట్ అయింది కనీసం నిన్నటి రోజున నాకు కనీసం అఫీషియల్ స్టేట్మెంట్ ఈ రోజు కూడా మాకైతే నమ్మకం లేదు. కారణం ఏంటంటే 65 సంవత్సరాల వయసు నిండితే వికలాంగులు కోట ఇస్తే వితంతులు అయితే పెన్షన్ ఇవ్వాలా, దాంట్లో కమిటీలు దాంట్లో ఎంపికలు నాకైతే అర్థం కావట్లా. 60 సంవత్సరాలు నిండి గవర్నమెంట్ కొన్ని నామ్స్ పెట్టింది, ఈ విధంగా బిలో ఏ పార్టీ అనుకుంటే 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు బిలో పోవడం ముసలోళ్ళు. అసలు ఇంకోటి దాన్ని అంటే ఎక్కడైనా కొన్ని రౌండ్స్ పోతుంది, పెన్షన్ కావాలంటే 5,000 రూపాయలు. మీరు నమ్మరు, రంగనాయలపేటలో 2 ముసలోళ్ళు సార్, ఇద్దరు 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు. కనీసం వాళ్ళు మనిషి లేరు, వాళ్ళ ఇంట్లో కొడుకులు లేరు, పిల్లలు లేరు, ఏమీ లేరు. వాళ్ళు పొద్దున చెప్తారు అయ్యా పెన్షన్ కావాలంటే 5,000. దాదాపు 15 నెలల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యమైందనో లేకపోతే ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు గగ్గోలు పెడుతున్నాయనో ఈరోజు ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఫిబ్రవరి 1వ తారీఖున రాష్ట్రం అంతా పెన్షన్స్ ఇస్తూ ఉంటే కేవలం నెల్లూరు నగర కార్పొరేషన్లో మాత్రం ఈరోజు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. దాదాపు సంవత్సరం నుంచి పెన్షన్దారుల అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి అప్లోడ్ చేసుకుంటే దాదాపు 4,000 పెన్షన్స్ నెల్లూరు నగర కార్పొరేషన్స్లో వీళ్ళందరూ అర్హులు, వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వచ్చని చెప్పి నిర్ధారించడం జరిగింది. దాంట్లో 3,000 పెన్షన్లు 3,400 పెన్షన్లు మేము నెల్లూరు నగర కార్పొరేషన్లో శాంక్షన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు మేము తెలియగడిగేది ఏంటంటే ఈరోజు ఫిబ్రవరి 1 రోజు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి అందరూ వెళ్తే ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. కారణం గత వారం రోజులుగా మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. మా నాయకుడు నాకు వాటా కావాలంటే ఒక నాయకుడు అంటాడు, ఒక నాయకుడు నాకు వాటా అంటాడు, ఒక నాయకుడు నేనే బాస్ అంటాడు, నేనే పంచుతానంటాడు. ఈరోజు అర్థం కానిది ఏంటంటే దాదాపు పెన్షన్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా 65 సంవత్సరాలు పైబడిగిన ముసలి వాళ్ళు, పూర్తిగా దారిద్ర్యం రేఖ కింద ఉన్న పేదవాళ్ళు, లేదంటే దేవుడు చిన్న చూపు చూసి మొగుడు చనిపోయిన వాళ్ళు, భర్తను కోల్పోయిన వాళ్ళు, లేకపోతే హ్యాండిక్యాపులు. ఈరోజు వీళ్ళ దగ్గర కూడా వాటాలు పంచుకోవటం అవసరమా? ఈరోజు వీళ్ళ మీద కూడా మీరు మా వాటా అంటే మా వాటా, వీళ్ళు ఆ పార్టీకి ఓటేశారంటే ఆ పార్టీకి ఓటేశారు. రాజకీయాలు ఎన్నికలన్నీ కూడా ఎన్నికల టైంలో ఉంటాయి, ఓట్లన్నీ కూడా. దాదాపు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి ఈరోజు మీరు వాటాలు పంచుకొని ఈరోజు చేయటం నిజంగా సిగ్గుచెడు తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న అధికార యంత్రాంగం కావచ్చు, పాలక వర్గం అంతా కూడా కావచ్చు. సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు మీరు రాష్ట్రం అంతా పెన్షన్లు ఇస్తూ ఉంటే 3,400 పెన్షన్లు మీరు ఈరోజు ఆపి 3,400 కుటుంబాలను ఈరోజు మీరు రోడ్లు పెట్టి ఈరోజు అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారంటే ఈరోజు మీరు వాటాలు పంచుకుంటారా? సిగ్గుండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారి ఇలాకా సాక్షాత్తు మంత్రి నారాయణ గారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మేము అభివృద్ధి చేశాం, మీకు అభివృద్ధి కనిపించలేదా, మీరు చదువుకున్నారు కదా అని చెప్పి మాట్లాడుతున్నాం. మీరు సిగ్గుతో తలదించుకోండి. ఈరోజు ఒక్క పెన్షన్ ఇవ్వకుండా వాటాలు పంచుకుంటారా? ఈరోజు వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఈరోజు వాళ్ళకి పెన్షన్ ఇస్తే మీకు కాస్త కొస్త పుణ్యం వస్తుంది. అది పోనిచ్చిపోయి ఈరోజు నిజంగా సిగ్గుతో నిన్నొచ్చిన
నిన్న ఒక లిస్ట్ వస్తుంది, సాయంకాలానికి ఇంకో లిస్ట్ వస్తుంది, పొద్దునకి ఇంకో లిస్ట్ వస్తుంది. ఇది అర్థం కాని పరిస్థితులు. ఇవన్నీ పైపెచ్చి అయితే ఈరోజు రంగనాయలపేట నుంచి ఒక కుటుంబం రావడం జరిగింది, దాదాపు 75 సంవత్సరాల పైచీలిక. ఎవరూ లేరు, వాళ్ళకి నిరుపేదలు ఒక్క రూమ్లో బతుకుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, సార్ 5,000 రూపాయలు ఇస్తేనే మీకు పెన్షన్ వస్తుంది, 5,000 ఇవ్వకపోతే మీకు పెన్షన్ రాదని అడుగుతున్నారు. నేను ఎక్కడి నుంచి 5,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్తున్నారు. సిగ్గుండాలి మీకు, శవాల మీద బొరుగులు ఏరుకునే రకంలాగా వాళ్ళ మీద ఈరోజు మీరు పెక్క తింటున్నారంటే ఇంకా సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి మేము జాయింట్ కలెక్టర్ ఈరోజు కమిషనర్ గారిని అడుగుతా అంటే కమిషనర్ గారు సెలవా, సరే కలెక్టర్ గారు వేరే ప్రాంతానికి పోవటం జరిగింది కాబట్టి సాయంకాలం వస్తా అన్నారు కాబట్టి అత్యవసరం కాబట్టి ఈరోజు ఈ సమస్య ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇద్దరం శాసనసభ్యులం పోయి రేపు లోపల, ఎందుకంటే సాయంకాలం కలెక్టర్ వస్తా అన్నారు, సాయంకాలం కలెక్టర్ గారితో మీరు చర్చించి రేపు పొద్దున్న లోపల ఏదైతే లిస్ట్ రెడీగా ఉందంటున్నారు తొందరగా ఈ లిస్టును ఫైనలైజ్ చేసి రేపు పొద్దున్న రిలీజ్ చేసి ఎల్లుండి తారీఖు కల్లా వాళ్ళందరూ పెన్షన్లు తీసుకునే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఎవరైతే దీనికి అధికారులు కానీ ఎవరైతే మొత్తం కూడా బాధ్యత దీనికి ఒక రిపోర్ట్ని ప్రజలకు తెలియజేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎందుకు ఆలస్యమైంది ఈ రాష్ట్రంలోని, ఇక్కడ ఎందుకు వాళ్ళందరి మీద కూడా బాధ్యత చేయాలని చెప్పి మేము జాయింట్ కలెక్టర్ గారిని కొట్టడం జరిగింది. ఇదే కాకుండా కొంచెం కొద్దిగా పారదర్శకత చూపించండి, దాంట్లో ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం దయ చూపించండి. అంతేగాని రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడతాం, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ మీద కాదు మనం రాజకీయాలు ఆడాల్సింది. ఎలాగోలో మీరు లోన్ల మీద వీటి మీద రాజకీయాలు ఆడుకున్నారు, దాంట్లో మేము ఎక్కడ కూడా పాల్పంచుకోలేదు. కానీ కనీసం పెన్షన్ల దగ్గరన్నా కొంచెం సానుభూతితో మంచితనంతో ప్రవర్తించి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అర్హులు. ఇదే కాకుండా మేము అడిగేది మీ అప్లోడ్లో ఇంకా 407 పెన్షన్లు తక్కువైనాయి. ఇదే కాకుండా ఇంకొక 500 పెన్షన్లు కానీ ఇచ్చేస్తే సంపూర్ణంగా 100% ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ 1000 పెన్షన్లు కూడా మీరు కానీ ఇచ్చేస్తే నెల్లూరు నగర కార్పొరేషన్కి దాదాపు మీరు 90% పైగా కూడా పూర్తిగా పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ 1000 పెన్షన్లు కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ శాంక్షన్ చేయాల్సిందిగా అధికారిని కోరటం జరిగింది. అలాగే మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం, ఇది నీ సొంత కార్పొరేషన్ కాబట్టి దయచేసి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఊరికిన అందరినీ ఎగాబిడా తిట్టేసి వాగేసి రాత్రి ఉండేసి పోవటం కాదు, ఈడ ఉండి సమస్యలు తెలుసుకొని ఆ సమస్య అయిందా లేదా అని చూసే విధంగా ఉండాలి తప్ప ఈరోజు ఒక డ్రామా ఆడుతా అన్నారు, ఆయన ఈయన తిట్టాడని ఈయన ఆయన తిట్టాడని, ఈయన ఆయన తిట్టాడని చెప్పి వీళ్ళు తిట్టుకొని రోడ్ల మీద పడేసి ఒక మంచి కథ అల్లుతా ఉన్నారు. ఈడ కథల గీదలు అవసరం లేదు, ప్రజలకు మాత్రం పనులు చేయాలని చెప్పి తెలియజేస్తూ పెన్షన్లు రేపు పొద్దునే లిస్టు రిలీజ్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు నగర కార్పొరేషన్ పనితీరు చూస్తూ ఉంటే మహాకవి శ్రీశ్రీ గారు గుర్తుకొస్తూ ఉన్నారు, శ్రీశ్రీ గారి కవిత గుర్తుకొస్తూ ఉంది. మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు ఆనాడు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది సముజ్జల తత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని. మరి నెల్లూరు నగర కార్పొరేషన్లో ఏ మూల చూసినా ఏమున్నది గర్వకారణం, మొత్తం కూడా కుంభకోణాల మయం. కాంట్రాక్ట్ల కుంభకోణం, చెత్త కుంభకోణం, నీళ్ల ట్యాంకుల కుంభకోణం, ఆఖరికి జన్మించిన మరణించిన ఆ యొక్క జనన మరణ ధృవీకరణ పత్రాల్లో కూడా కుంభకోణం, ఈ ఇటీవల కాలంలో బ్యాంకు లోన్ల కుంభకోణం. అన్నిటికీ మిగించి నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సొంత మున్సిపల్ కార్పొరేషన్లో పెన్షన్ల విషయంలో ఈ గజిబిజి గందరగోళం, ఇష్టారాజ్యంగా ఓటాల పంపకం. మంత్రి గారు ఏమిటండి ఈ దారుణం? కాంట్రాక్టులంటే ఓటాలు పంచారు, మరి పెన్షన్లో ఓటాలేంది? 65 సంవత్సరాల వయసు నిండినా లేదా దివ్యాంగులు లేదా విధి వక్రీకరించి భర్త చనిపోయిన వితంతువులకందరికి కూడా పెన్షన్లు ఇవ్వాలా? మరి ఆ యొక్క లబ్ధిదారులకి నేరుగా అధికారులు ఇళ్లకు వెళ్ళి ఆ యొక్క జాబితా ఎంపిక చేసి పెన్షన్లు అందివ్వకుండా దీనిలో కూడా వాటాల పంపకం, ఇన్ఛార్జీల వాటా, మేయర్ల వాటా, మంత్రి గారి వాటా ఏమిటి? జిల్లా మంత్రి నారాయణ గారు మీ యొక్క సొంత మున్సిపల్ కార్పొరేషన్లో ఈ యొక్క అన్యాయం, ఇది పద్ధతి కాదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు దానిలో కూడా ఓటాల పంపకం అంటే ఈరోజు మేము చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా నెల్లూరు జిల్లాతో సహా రాష్ట్రం అంతా కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో, పంచాయతీలలో ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒక్క నెల్లూరు నగర కార్పొరేషన్ మున్సిపల్ శాఖ మంత్రి సొంత కార్పొరేషన్లో మినహా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి కారణం ఎవరు?
వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో వాటాలు పంపకాలు కాకుండా నిజమైన లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్లు అందించే చర్యలు తీసుకోవాలా. తక్షణం అధికార యంత్రాంగం వేగవంతంగా స్పందించాలా. అదేవిధంగా మరో 1000 పెన్షన్లు 2 నియోజకవర్గాలకి పూర్తి స్థాయిలో కేటాయించినట్లయితే ఈ పెన్షన్ల సమస్య దాదాపుగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఈ యొక్క మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సొంత కార్పొరేషన్లో రోజుకొక సంఘటనతో పత్రికల్లో టీవీల్లో మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నెల్లూరు నగర కార్పొరేషన్ సరిదిద్దాలని ఎక్కడైనా సరే న్యాయబద్ధంగా ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా వివక్ష లేకుండా లబ్ధిదారులకు అందించాలని కోరుకుంటూ దీని మీద జిల్లా అధికార యంత్రాంగం వేగవంతంగా స్పందించి నిజమైన లబ్ధిదారులకి పెన్షన్లు అందించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన భవిష్యత్తులో జరగబోయే ప్రత్యక్ష ప్రజా ఉద్యమాల పరిణామాలకి జిల్లా అధికార యంత్రాంగమే బాధ్యత వహించవలసి వస్తుంది. పెన్షన్దారులకి వేగవంతంగా పెన్షన్లు అందించినట్లయితే ఖచ్చితంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని జిల్లా మంత్రి గారిని ప్రజా ఉద్యమాలతో ప్రజల పక్షాన నిలదీస్తాం. మెరుపు గొరావులతో ఆ యొక్క పెన్షన్దారుల ఆత్మ ఘోషని వినిపిస్తామని తెలియజేస్తూ ఉన్నాం.